వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కాకి కృతజ్ఞత. ఒకప్పుడు చల్లని అడవిలో పక్షులు సంతోషంగా నివసించేవి. ఆ అడవిలో కాకి చాలా తెలివైనదిగా పేరు గడించింది. కానీ కాకికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉండేది. ఎవరైనా తనకు సహాయం చేస్తే కొద్ది రోజులు మాత్రమే గుర్తుంచుకొని తర్వాత పూర్తిగా మరిచిపోవడం. ఒకసారి వేసవిలో పెద్ద ఎండలు పడడంతో అడవిలోని నీటి వనరులు ఎండిపోయాయి. పక్షులందరూ దాహంతో ఇబ్బంది పడసాగారు. కాకి కూడా నీళ్లు కోసం వెతికింది, కాని ఎక్కడా దొరకలేదు. కష్టంగా దూరంగా ఉన్న పంటతోటకు వెళ్ళింది. ఆ తోటలో ఓ పెద్ద మామిడి చెట్టు కనిపించింది. కాకి దాహంతో అలసిపోతూ చెట్టు వద్దకు వెళ్ళింది. మామిడి చెట్టు కాకిని చూసి చెప్పింది, ఓ కాకి, నీకు చాలా దాహం ఉందనిపిస్తుంది. పక్కనే ఉన్న బావిలో నీళ్లు ఉన్నాయి. కాని నీళ్లు లోతుగా ఉన్నాయి. నీ తెలివితేటలు ఉపయోగించి నీ దాహం తీర్చుకో. కాకి బావి దగ్గరకు వెళ్ళింది. లోతైన బావిలో నీళ్లు కనిపించాయి. ఆ చెట్టు సూచనతో చుట్టుపక్కల రాళ్లను తీసుకుని బావిలో వేసింది. బాగా కష్టపడి నీటిని పైకి తెచ్చి తాగింది. ధన్యవాదాలు మామిడి చెట్టు, నీ మాటల వల్లనే నీళ్లు తాగగలిగాను అని కాకి ఆనందంగా చెప్పింది. కాలం గడిచింది. పక్షులందరూ మళ్లీ సంతోషంగా జీవించడం ప్రారంభించారు. కాని కాకి మామిడి చెట్టు చేసిన సహాయం మరిచిపోయింది. అది మళ్లీ చెట్టు వద్దకు వెళ్లలేదు. కొద్ది రోజులు గడిచాక పెద్ద తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీస్తూ చెట్లు వంగిపోయాయి. పక్షులన్నీ భయంతో చెట్లను ఆశ్రయించాయి. కాకి గాలికి అదుపు తప్పి తన రెక్కలు విరిగిపడి నేలపై పడిపోయింది. ఆ సమయంలో మామిడి చెట్టు తన కొమ్మలను చాచుకుని కాకిని కాపాడింది. తుఫాను ముగిసిన తర్వాత కాకి ఆ చెట్టు వద్దకు వెళ్లి దీనంగా ఏడుస్తూ చెప్పింది, నువ్వు నాకు 2 సార్లు సహాయం చేశావు. కాని నేను ఒక్కసారైనా నీకు కృతజ్ఞతలు చెప్పలేకపోయాను. నిన్ను మర్చిపోవడం నా పెద్ద తప్పు. ఆ రోజు నుండి కాకి ఎవరైనా తనకు సహాయం చేస్తే వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని నిర్ణయించుకుంది. నీతి: కృతజ్ఞత అనేది మానవత్వానికి ఉన్న గొప్ప గుణం. మనకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. Thank you so much for watching. Please like, share and subscribe.